హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని మరో ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. దయచేసి మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 158వ భాగం. చీకట్లో కారులో బయలుదేరిన సంజయ్కి గమ్యం ఏటో అర్థం కాలేదు. రాధిక ఇక్కడే ఉందని తన నమ్మకం. కానీ ఎక్కడుందో తెలీదు. ఎలా వెతకాలో తెలియక అడ్డదిడ్డంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న కార్కి డాష్ ఇచ్చేశాడు. కానీ లాస్ట్ సెకండ్లో సడన్ బ్రేక్తో కారు ఆపడంతో అటువైపు వస్తున్న వాళ్ళు కూడా అదే విధంగా కారాపారు. థ్యాంక్ గాడ్ అనుకొని కారు దిగితే మరో కారులో నుండి దిగిన వ్యక్తి, ఏంటి సార్ అంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు? తాగిగాని డ్రైవ్ చేస్తున్నారా అని అడిగాడు. ఐఎమ్ సారీ మిస్టర్, ఏదో చిరాకులో ఉండి పొరపాటున ఐఎమ్ రియలీ సారీ అన్నాడు సంజయ్. నెమ్మదిగా వస్తున్న అతని మాటలకి కాస్త కూలైన అతను, ఇట్స్ ఓకే సార్, చూస్తుంటే ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నారు అన్నాడు. సన్నగా నవ్వి ఊరుకున్నాడు సంజయ్. హాయ్, ఐఎమ్ నివాస్ అంటూ అతను షేక్ హ్యాండ్ ఇవ్వగానే, డాక్టర్ సంజయ్ అంటూ తను చెయ్యి కలిపాడు సంజయ్. ఓ, మీరు డాక్టరా? హా, కార్డియాలజిస్ట్ని, ఫలానా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను అన్నాడు. మెరిసే ముఖంతో అలాగా అంటుంటే అతని ఫేస్లోని ఎక్స్ప్రెషన్ చూసి, ఏమైంది? మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? హా, నా ఫ్రెండ్కి రీసెంట్గా హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అలాగా, ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు కాంటాక్ట్ చేయండి అంటూ తన విజిటింగ్ కార్డ్ తీసిస్తుంటే, థ్యాంక్ యూ డాక్టర్, నేనెవరో ఏంటో తెలియకపోయినా నాకు ఎవరు ఏంటి అనేది అవసరం మిస్టర్. పేషెంట్ మాత్రమే ముఖ్యం. దట్స్ గుడ్, రండి మాట్లాడుకుందాం అని పక్కనే ఉన్న కాఫీ షాప్ని చూపిస్తూ చెప్తుంటే, అసలే చిరాకులో ఉన్న తన మనసుకి రిలాక్సేషన్ కోసం సరేనని చెప్పి ఇద్దరు కాఫీ షాప్కి వెళ్లారు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చుంటూ, ఎక్కడో బెంగళూరులో ఉన్న మీరు ఇక్కడెందుకున్నారు అని అడిగాడు నివాస్. ఫ్యామిలీతో చిన్న ట్రిప్. ఓ అలాగా, మరి మీరు? నేనుండేది ఇక్కడే, అప్పుడప్పుడు బిజినెస్ పని మీద ఊర్లు తిరుగుతుంటాను. అలాగా అంటూ ఇద్దరూ దాదాపు అరగంట పాటు కాసేపు కూర్చుని మాట్లాడుకొని, ఓకే నివాస్, ఇట్స్ నైస్ టు మీట్ యూ. ఇంట్రెస్ట్ లేకుండా ఇక్కడికి వచ్చిన నాకు ఒక మంచి ఫ్రెండ్ కలిశారు అన్నాడు సంజయ్. నాకు కూడా సంజయ్, టైం కాని టైంలో ఒక మంచి ఫ్రెండ్ దొరికారు అని చెప్పి ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని బాయ్ చెప్పి ఎవరి దారుణ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడో అర్ధరాత్రి పూట రూమ్కి వచ్చిన సంజయ్ను చూసి, దొరికిందా నువ్వు వెతుకుతున్న మనిషి అన్న సరయుని చూసి, కనిపిస్తే ఇలా ఒంటరిగా ఎందుకొస్తాను, తీసుకొచ్చేవాణ్ణిగా అన్నాడు సంజయ్. అసహనంగా, తనిక్కడ లేదురా, కేవలం నీ భ్రమ మాత్రమే. అది నీకెందుకు అర్థం కావట్లేదు? ఒకసారి భ్రమే నిజమై కళ్ల ముందు కూడా మెదులుతుంది సరు. అందుకే తనని వెతుకుతామని వెళ్ళాను. భోజనం తీసుకురానా? వద్దు. టైంకి భోజనం చేయకపోతే ఎలా సంజు? రోజు రోజుకి నువ్వెలా అయిపోతున్నావో తెలుసా? నా కాకలిగా లేదు సరు, నువ్వెళ్ళు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు సంజయ్. మరుసటి రోజు చాముండేశ్వరి అమ్మవారి దర్శనానికి రానంటున్న బలవంతంగా సంజయ్ని కూడా లాక్కెళ్లారు అందరూ. మహిషాసురుణ్ణి నామరూపాలు లేకుండా చేసిన మహిషాసుర మర్దిని అందరూ భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని చూస్తున్న సంజయ్ మనసు హాయిగా అనిపించి ప్రశాంత వదనంతో బయటికొచ్చాడు. అన్నయ్య, ఈ రోజు మీద నీ ముఖం ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకు తెలీదు, మేబీ రాధిక నాకు దగ్గరగా ఉందన్న కారణమేమో అన్నాడు. ఏంటన్నయ్య నువ్వు? రాధిక ఇక్కడ లేదు అంటే నమ్మవేంటి? నిన్నట్నుండి చూస్తున్నాను. రాధిక రాధిక అంటూ ఒకటే కలవరిస్తున్నావు. ఆ మహాతల్లి నిన్నేం చేసిందో కాని మాకు మాత్రం నిన్ను కాకుండా చేస్తుంది అని సవిత కచ్చగా అంటే, గట్టిగా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానే సవి అన్నాడు సంజయ్. అది కాదన్నయ్యా, ఆ రాధిక
ఇంకోసారి తనని పేరు పెట్టి పిలిచావంటే పిలవడానికి నాలుక లేకుండా చేస్తాను. చిన్నపిల్లవని ఊరుకుంటుంటే నీ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది అన్నాడు. సారీ అన్నయ్య. ఐ డోంట్ వాంట్ యువర్ సారీ. ముందుకు రాధిక పేరెత్తడం మాని అని కోపంగా చెప్పి, అమ్మా మీరంతా మెల్లి మిగిలిన టెంపుల్స్ చూసుకోండి, నేనిక్కడే ఉంటాను. నువ్వు కూడా రా సంజు, ఇలా ఒక్కడివి ఉండి రాధిక అని కలవరిస్తున్నావు. అవసరం లేదమ్మా, మీరెళ్ళండి. అయితే నేను కూడా నీతోనే ఉంటాను అంది సరయు. సరు ప్లీజ్, నాకు లోన్లీనెస్ కావాలి అని సీరియస్గా చెప్పడంతో, వదినా అన్నయ్య మూడస్సలు బాలేదు, వెళ్దాం పదా అంటూ బలవంతంగా సరయుని వాళ్లతో పాటు తీసుకెళ్ళింది సవిత. ఎదురుగా కనిపిస్తున్న గోపురాన్ని చూస్తూ సంజయ్ మనసులో, అమ్మా ఒక అమ్మాయి విషయంలో నేను తప్పు చేశానో ఒప్పే చేశానో నాకు తెలీదు. తనెక్కడుందో నాకు తెలీదు, కాని తన కోసం అణువణువు గాలిస్తున్నాను. ఇదే ఊర్లో ఉందని నా మనసు చెప్తుంది, కాని ఎవ్వరూ నమ్మట్లేదు. తనని తొందరగా నా కళ్ల ముందుకు తీసుకుచేర్చు అని గందరగోళంగా ఉన్న మనస్సుతో ప్రార్థించి తల పక్కకి తిప్పగానే ఎదురుగా నవ్వుతూ రాధిక కనిపించగానే రాధీ అంటూ షాక్తో బిగుసుకుపోయాడు సంజయ్. సంతోషంగా ఆమె వైపుకు వెళ్తూ కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడ రాధిక కనపడలేదు. తను నిజంగానే భ్రమపడుతున్నాడో లేదంటే రాధిక నిజంగా అక్కడుందో అర్థం కాలేదు సంజయ్కి. ఏంటిది, ఇదంతా నిజంగా నా భ్రమ అనుకుంటూ మరోసారి నిశితంగా చుట్టూ చూసినా అక్కడ రాధిక లేకపోవడంతో అసహనంగా నిలబడిపోయాడు సంజయ్. ఇంతలో దర్శనానికి వెళ్లిన వాళ్లంతా రావడంతో, అమ్మా ఇక బయలుదేద్దాం, నాకు చాలా విసుగ్గా ఉంది అంటూనే పార్కింగ్ ప్లేస్కి వెళ్లి కారులో కూర్చుంటే ఇంకేం మాట్లాడలేక అతని వెనకే వెళ్లారు అందరూ. తను నిజంగానే రాధికని చూశాడో లేదంటే అందరూ చెప్పినట్టు భ్రమపడుతున్నాడో అర్థం కాని సందిగ్ధంలోనే బెంగళూరుకి రిటర్న్ వచ్చేశారు అందరూ. దారి పొడుగునా సంజయ్ని ఎంత మాట్లాడిచ్చినా కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతను. తనలో కొద్దిగా చేంజ్ ఉంటుందని పట్టుపట్టి అందరూ మైసూర్ తీసుకెళ్తే పూర్తిగా రాధిక కనిపించిందంటూ భ్రమలోనే ఉండిపోయిన సంజయ్ ప్రవర్తనకి బాధపడ్డారు అందరూ. 2 రోజుల తర్వాత హాస్పిటల్లో పేషెంట్స్ని చెక్ చేస్తున్న సంజయ్కి తన మొబైల్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అనగానే, హలో సంజయ్, నేను నివాస్ని. నివాస్ అంటూ ఎవరో ఫస్ట్లో పోల్చుకోలేకపోయినా, అదే మైసూర్లో మనం కలిసాం కదా. రైట్, చెప్పండి నివాస్, ఎలా ఉన్నారు? ఫైన్, యాక్చువల్గా నేను బెంగళూరు వచ్చాను, మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని. ఎనీ ఇంపార్టెంట్ పర్పస్? నో, నాట్ ఫర్ దట్, జస్ట్ ఫ్రెండ్లీ మీటింగ్ అంతే. చెప్పాను కదా, నా ఫ్రెండ్ ఒకరికి హార్ట్ ఇష్యూ ఉంది, అందుకే మీతో కొంచెం పరిచయం పెంచుకుందాం అనుకుంటున్నాను. ఓ అలాగా, ఈవినింగ్ ఫ్రీగా ఉంటే ఒకసారి ఇంటికి రండి. తనకి ఈరోజు పేషెంట్స్ కూడా తక్కువగా ఉండడం, ఇంటికెళ్లాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడంతో సరే వస్తాను, అడ్రస్ సెండ్ చేయమన్నాడు. థ్యాంక్ యూ సంజయ్, నేనిప్పుడే అడ్రస్ సెండ్ చేస్తాను. అలాగే నా ఫ్రెండ్కి కూడా ఒకసారి కాల్ చేసి చెప్తాను, అతను డైరెక్ట్గా మీతో తన ప్రాబ్లం గురించి మాట్లాడతాడు. ఓకే, ఈవినింగ్ కలుద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంజయ్. నిజానికి నివాస్ దగ్గరికి వెళ్లాలన్న ఆలోచన అతనికేమాత్రం లేదు. కాకపోతే ఇంటికి వెళ్లడం కూడా ఏమాత్రం ఇష్టం లేదు సంజయ్కి. తన ఆలోచనలన్నీ 2 రోజుల కిందట మైసూర్లో చూసిన రాధిక రూపం మీదే ఉంటే, తన గురించి మైసూర్లో ఎంక్వైరీ చేయించడానికి శ్యామల్ని కలుద్దామనుకున్నవాడు కాస్త నివాస్ కాల్ చేయడంతో కార్ని అతని పంపిన అడ్రస్కి టర్న్ చేసుకున్నాడు. నివాస్ పంపిన అడ్రస్ ఒక గేటెడ్ కమ్యూనిటీ కావడంతో హై క్లాస్గా ఉన్న అపార్ట్మెంట్ని చూస్తూ తను వెళ్లాల్సిన బ్లాక్ దగ్గర కార్ పార్క్ చేసి నివాస్ ఉంటున్న ఫ్లోర్కి వెళ్లాడు సంజయ్. యాక్చువల్గా నివాస్ సొంతూరు మైసూర్, కానీ బిజినెస్ పని మీద అప్పుడప్పుడు బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి ఊర్లు తిరుగుతుంటాడు. కాకపోతే బెంగళూరులోనే తక్కువగా ఉండడం వల్ల అక్కడికి రెగ్యులర్గా వస్తుంటాడు. దానికోసమే ఫ్యామిలీ ఉండడానికి అపార్ట్మెంట్ కొన్నాడు. ఇప్పుడు కూడా ఆ పర్పస్ మీదే బెంగళూరు వచ్చాడు నివాస్. తనొచ్చిన పని పోస్ట్ పోన్ అవ్వడంతో సంజయ్కి కాల్ చేసి కలుద్దామని చెప్పడం వల్ల అతని కోసమే వెయిట్ చేస్తున్నాడు నివాస్. డోర్ బెల్ మోగడంతో వచ్చింది సంజయ్ అని అర్థమై డోర్ ఓపెన్ చేసి వెల్కమ్ మై హోమ్ మై డియర్ ఫ్రెండ్ అనగానే థ్యాంక్ యూ అంటూ లోపలికొచ్చాడు సంజయ్. సింపుల్గా ఉన్న రాయల్ లుక్తో ఉన్న ఫ్లాట్ని చూస్తూ
నివాస్ ఆఫర్ చేసిన సోఫాలో కూర్చొని నైస్ హౌస్ నివాస్ అని సంజయ్ అంటే, థ్యాంక్ యూ, ఇదంతా నా వైఫ్ దగ్గరుండి తన ఇష్టంతో కట్టించుకుంది. వైఫ్ అనగానే తనున్న ఇంటిని రాధిక ఎంత అందంగా ఆర్గనైజ్ చేసేదే గుర్తొచ్చి, ఓ గుడ్ అంటూ సైలెంట్ అయ్యాడు. ఇంకేంటి డాక్టర్ విషయాలు? నా ఫ్రెండ్కి కాల్ చేశాను, వాడొస్తూ ఉంటాడు. మీరు ఫ్రీనే కదా? హా, ఈరోజు ఎమర్జెన్సీ కేసెస్ ఏమీ లేవు అంటుండగానే డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు 4 ఏళ్ల బాబు. కమ్ మై డియర్ సన్ అంటూ బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. హాయ్ అంటూ చెయ్యూపి కమ్ అంటూ సంజయ్ చేతులు చాపగానే భయంగా నివాస్ వైపు చూశాడు బాబు. వెళ్లమన్నట్టు కళ్లతోనే సైగ చేస్తే నెమ్మదిగా సంజయ్ దగ్గరికి వెళ్ళాడు. వాట్స్ యువర్ నేమ్? నిషాన్. హో, నైస్ నేమ్. ఏం చదువుకుంటున్నావు? ఎల్కేజీ అని ముద్దుగా చెప్తున్న బాబు ముద్దు మాటలకి సో నైస్ అంటూ బాబుని ముద్దు పెట్టుకుంటే సంజయ్ కోసం స్నాక్స్ కాఫీ తీసుకొచ్చింది నివాస్ భార్య. డాక్టర్, షీఈ్ మై వైఫ్ శ్రావణి అంటూ ఆమెను పరిచయం చేసేయడం. నమస్తే అంటూ పైకి లేచినవాడు కాస్త శ్రావణిని చూసి రాధా అంటూ షాక్తో నిలబడిపోయాడు సంజయ్. విన్నారు కదా ఫ్రెండ్స్, నివాస్ భార్యగా ఉన్న శ్రావణిని రాధిక అనుకుంటూ చూసి షాక్ అయ్యాడు సంజయ్. మరి అక్కడుంది నిజంగానే రాధిక? అవునో కాదో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.